నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబేలోని ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతనికి ఏం శిక్ష విధించారో తెలుసా? 4 ఆదివారాల పాటు హాస్పిటల్లో కమ్యూనిటీ సర్వీసు ఫ్రీగా చేయాలని శిక్ష విధించింది కోర్టు. ఇట్లా అతన్ని అనవసరంగా జైలుకి పంపించి ప్రభుత్వ డబ్బు ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా కమ్యూనిటీ సర్వీసు అంటే సోషల్ సర్వీస్ చేయమని సదరు న్యాయమూర్తి గారు శిక్ష విధించారు. అదేవిధంగా అతని డ్రైవింగ్ లైసెన్స్ కోర్టులో డిపాజిట్ చేయమని, హాస్పిటల్లో 4 ఆదివారాలు పనిచేశాక తిరిగి ఆ డ్రైవింగ్ లైసెన్స్ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. బాంబే హైకోర్టు 2 జడ్జిల ధర్మాసనం జస్టిస్ రవీంద్ర గర్గ్, జస్టిస్ రాజేష్ పాటిల్ ఈ విధంగా శిక్షను విధించడం జరిగింది. సదరు వ్యక్తికి ఇకపై హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తానని ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా బాంబే హైకోర్టు శిక్ష విధించడం చాలా పెక్యులర్గా ఉంది. అనవసరంగా అతన్ని జైల్లో కూర్చోపెట్టి గవర్నమెంట్ డబ్బు తినిపించడం ఎందుకు? అది వేస్ట్ కదా, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ అవుతుంది, ప్రజల డబ్బు తినిపించడం ఎందుకు అని ఈ విధంగా వెరైటీగా శిక్ష విధించడం జరిగింది. థ్యాంక్ యూ.